హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు స్వయంగా వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి, ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి విడుదల చేశారు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, వీటితో పాటుగా మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఉంటే వాకిన్ ఇంటర్వ్యూకి హాజరవ్వండి. కంప్లీట్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన యాప్ని మీరు ఇంతవరకు కూడా డౌన్లోడ్ చేసుకోకపోతే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ మరియు నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి ఉపయోగపడే విధంగా మన యాప్లో టెస్ట్ సిరీస్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ 3 రకాల టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో పెట్టడం జరిగింది. కంప్లీట్ సిలబస్ అయితే మేము టెస్ట్ సిరీస్లో పెట్టడం జరిగింది. సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని కూడా కవర్ చేస్తూ మన టెస్ట్ సిరీస్లో ప్రశ్నలు అయితే ఉంటాయి. ఈ టెస్ట్ సిరీస్ మీరు తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు ఉద్యోగం రావడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అందులో స్టోర్లో ఈ కోర్స్ అయితే మీకు కనిపిస్తుంది, అక్కడి నుంచి మీరు వీటిని బై చేయొచ్చు. అలాగే వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్లు కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది, అక్కడ చదువుకోవచ్చు. అన్లిమిటెడ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు కోర్స్ తీసుకోవడంలో ఏమైనా డౌట్స్ కలిగి ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయ్యి అక్కడ ఉన్నటువంటి గ్రూప్ అడ్మిన్కి మీరు మెసేజ్ చేయండి. మీరు కోర్స్ తీసుకోవడంలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్ని క్లియర్ చేసుకోండి. మరి యాప్ని డౌన్లోడ్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. అలాగే నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కోర్స్ కూడా మన యాప్లో చాలా తక్కువ ఫీజుకే అవైలబుల్గా ఉంది. మరి తాజా నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్ అనే పోస్టులు 3 భర్తీ చేస్తున్నారు. ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉండాలి. స్టాఫ్ నర్సెస్ అనే ఉద్యోగాలు 2 భర్తీ చేస్తున్నారు. జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా ఎంఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండి తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఫార్మసిస్ట్ ఉద్యోగాలు కూడా 2 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వీటికి డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ పూర్తి చేసి తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి, లేదా ఎం ఫార్మసీ ఫార్మ్ డి పూర్తి చేసి టీఎస్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ అనేది 1 భర్తీ చేస్తున్నారు. దీనికి ఇంటర్మీడియట్ డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ ఎంఎల్టీ పూర్తి చేసి ఉండి 1 ఇయర్ క్లినికల్ అప్రెంటిస్ అనేది ట్రైనింగ్ పూర్తి చేసి ఉండి 1 ఇయర్ అప్రెంటిస్ ట్రైనింగ్ కూడా పూర్తి చేస్తే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు కూడా 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు కంప్యూటర్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు లేదా బీకామ్ కంప్యూటర్స్ పూర్తి చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది డేటా ఎంట్రీ ఆపరేటర్గా కలిగిన వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో మల్టీ జోనల్ పోస్టులు అలాగే జిల్లా క్యాడర్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ డిఎంహెచ్ఓ నుంచి విడుదల చేయడం అయితే జరిగింది. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు వాకిన్ ఇంటర్వ్యూకు అక్టోబర్ 26వ తేదీన హాజరు కావాల్సి ఉంటుంది. అక్టోబర్ 26వ తేదీన సికింద్రాబాద్ ప్యాట్నీ వద్ద ఉన్నటువంటి హరిహర కళాభవన్ దగ్గర జిహెచ్ఎంసి బిల్డింగ్ అయితే ఉంది, 4th ఫ్లోర్లో డిఎంహెచ్ఓ ఆఫీస్ అయితే ఉంటుంది. అక్కడ అక్టోబర్ 26వ తేదీన స్వయంగా ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి సిహెచ్సి బార్కాస్లో మనకి వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇదొక కొత్తగా ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి వెల్నెస్ సెంటర్ అని కూడా నోటిఫికేషన్లో తెలియజేశారు. కంప్లీట్ నోటిఫికేషన్ అనేది మనకి hyderabad.telangana.gov.in అనే వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది, లేదా డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి, ఫిల్ చేయండి. దాంతో పాటుగా జిరాక్స్ కాపీస్ కూడా మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. అవి ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్, అలాగే 1 నుంచి 7వ తరగతి వరకు కూడా స్టడీ సర్టిఫికెట్స్, ఎవరైనా సరే ప్రైవేట్ స్టడీ చేస్తున్న
చూసుకున్నట్లయితే రెసిడెన్స్ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్, ప్రొవిజనల్ సర్టిఫికేటు, అలాగే సంబంధిత కౌన్సిల్లో లేదా బోర్డులో రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఒక ఫోటోగ్రాఫ్ కూడా మీరు అప్లికేషన్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా యాడ్ చేసి మీరు అప్లికేషన్ పట్టుకొని డిఎంహెచ్ఓ ఆఫీస్ హైదరాబాద్లో అక్టోబర్ 26వ తేదీ ఉదయం 10:30 ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 3 ఇయర్స్, డిజబుల్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మెడికల్ ఆఫీసర్ పోస్టులు అనేవి మల్టీ జోనల్ పోస్టులు ఇవి. అలాగే స్టాఫ్ నర్సెస్ పోస్టులు అనేవి జోన్ 4కి సంబంధించినటువంటి జోనల్ పోస్టులు. అలాగే ఫార్మసిస్ట్కి సంబంధించి చూస్తే జోన్ 4 కాదు, జోన్ 6 అనమాట. ఈ స్టాఫ్ నర్సు ఫార్మసిస్ట్ కూడా. ల్యాబ్ టెక్నీషియన్ కూడా జోనల్ పోస్టు జోన్ 6 అని ఇవ్వడం జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేది డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టు హైదరాబాద్ జిల్లాకు వారు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మల్టీ జోనల్ వారీగా మనం చూసుకున్నట్లయితే మెడికల్ ఆఫీసర్ పోస్టులకు సూర్యాపేట్, నల్గొండ, భువనగిరి, యాదగిరి, జనగాన్, మెడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్ జిల్లా, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలకు చెందిన వాళ్ళు వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. లోకల్ కేటగిరీ అభ్యర్థులు అవుతారు. ఇక జోనల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో జోన్ 6 పరిధిలోకి వచ్చే వాళ్ళు ఎలిజిబుల్ కావచ్చు. అంటే మెడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల వాళ్ళు వెళ్ళొచ్చు. అంటే ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ మరియు స్టాఫ్ నర్స్ ఈ ఉద్యోగాలకి ఈ జిల్లాల వాళ్ళు లోకల్ కేటగిరీ అభ్యర్థులు అయితే అవుతారు. మరి ఈ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా 90% మార్క్స్ అనేవి సంబంధిత అర్హత పరీక్షలో వచ్చినటువంటి మార్కులను ఆధారంగా చేసుకుని అందులో 90% మార్కులు అనేవి తీసుకుంటారు. ఇక మరో 10% మార్కులు అనేవి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఎక్స్పీరియన్స్ అనేది మనకి పాత నోటిఫికేషన్లో అలా ఇచ్చేవారు, కానీ ఈ నోటిఫికేషన్లో మాత్రం వయసుకి వెయిటేజీ మార్క్స్ అయితే ఇస్తున్నారు. అంటే 18 సంవత్సరాల తర్వాత 1 సంవత్సరం కలిగి ఉంటే వాళ్ళకి 0.5 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. అంటే 19 ఇయర్స్ కలిగి ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక 0.5 మార్క్స్ అనేది వెయిటేజీ వస్తుంది. అలా ప్రతి సంవత్సరానికి కూడా ఒక 0.5 మార్క్స్ అనమాట. అంటే 2 సంవత్సరాలకి 1 మార్క్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 20 సంవత్సరాల క్యాండిడేట్ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి 1 మార్క్ యాడ్ అవుతుంది. 22 సంవత్సరాల వాళ్ళు అనుకోండి, వాళ్ళకి 2 మార్కులు యాడ్ అవుతాయి. 24 అనుకోండి, వాళ్ళకి 3 మార్కులు యాడ్ అవుతాయి. అంటే ప్రతి సంవత్సరానికి కూడా 0.5 మార్క్స్ చొప్పున వెయిటేజీ మార్కులు అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ మేరకు డిఎంహెచ్ఓ హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఈ ఉద్యోగాలకు స్వయంగా అక్టోబర్ 26వ తేదీన జరిగే వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. అప్లై చేసిన వారి యొక్క మార్కులను మరియు ఇక్కడ ఇచ్చినటువంటి మెరిట్ ప్రకారం అంటే ఎలా సెలెక్ట్ చేస్తారనేది మనకి ఆల్రెడీ నోటిఫికేషన్లో ఇచ్చారు కదా, వీటన్నింటినీ కూడా ఆధారంగా చేసుకుని సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఎవరైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఒకటి రిలీజ్ చేస్తారు, ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టు, తర్వాత సెలక్షన్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో తర్వాత అప్డేట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో వాళ్ళు డైలీ తెలంగాణకు చెందినటువంటి హైదరాబాద్ జిల్లా వెబ్సైట్లో ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. hyderabad.telangana.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ జాబ్స్కి మీరు ఎలిజిబిలిటీ ఉంటే ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఇలాంటి నోటిఫికేషన్స్ ఇంకా ఏమైనా ఇతర జిల్లాల్లో వస్తే మనం చెప్తాము. ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.